నమస్తే, వెల్కమ్ టు టీవీ 786. మైనార్టీల సంక్షేమమే మా లక్ష్యం. ఇక వివరాల్లోకి వెళ్తే మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి స్వగృహంలో జిల్లా బీఆర్ఎస్ శ్రేణులు ప్రొఫెసర్ జయశంకర్ గారి జయంతి సందర్భంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు గట్టు యాదవ్, అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్, కె మాణిక్యం మాట్లాడుతూ నాటి విద్యార్థి ముల్కీ ఉద్యమంలో 1969లో ఉద్యమ పంతులుగా, తదనంతరం తెలంగాణ ఉద్యమ నిప్పురవ్వను ఆరిపోనీయకుండా 3 దశాబ్దాలపాటు రాష్ట్ర అభిలాషను సజీవంగా ఉంచిన తెలంగాణ కర్మయోగి, నిస్వార్థ నిడంబర, విశ్వమానవ తేజోమూర్తి ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారు అని కొనియాడారు. జయంతి సందర్భంగా వనపర్తి జిల్లా కేంద్రంలో గౌరవ మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి గారి గృహంలో వారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. అట్లే ఉద్యమ నేత, మరి బడుగు బలహీన వర్గాల కోసం పోరాటం చేసినటువంటి గద్దార్ గారి వర్ధంతి సందర్భంగా కూడా వారిద్దరు కూడా ఇప్పుడు బీఆర్ఎస్ తరఫున ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. మరి వాళ్ళ స్ఫూర్తితోనే తెలంగాణ రాష్ట్రానికి మరి జయశంకర్ గారు మలిదశ ఉద్యమానికి కూడు పోసి మరి తను బాల్యంలో ఏదైతే యువకుడిగా కలలుగన్న తెలంగాణను తను తుది శ్వాస వరకు కూడా పోరాడి మరి తను మరణించిన తర్వాత తెలంగాణ రావడం, మరి ఆయన ఏదైతే కలలుగన్నాడో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత మరి ఇక్కడ ఉన్న నీళ్లు నిధులు నియామకాలని ట్యాంక్ లైన్ మీద రైతాంగం కానివ్వండి, పేద బలహీన వర్గాలు కానీ మరి మా ఉద్యోగాలు మాకు రావాలి, మాకు సాగునీరు రావాలని చెప్పే ట్యాంక్ లైన్లు పెద్దలు కేసీఆర్ గారు 9 ఏళ్ల కాలంలో జయశంకర్ కలలుగన్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించడం జరిగింది. మరి వారి స్ఫూర్తిని ఎప్పుడు కూడా మనం మర్చిపోలేము. అలాగే గద్దార్ గారు కూడా ఈ తెలంగాణ జిల్లా కోసం మరి ఆనాడు ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించి తను ఒక సినిమా కూడా జైబోలో తెలంగాణ సినిమాలో మా తెలంగాణ మా కావాలని చెప్పి పోరాటం చేసినటువంటి యోధుడు గద్దార్ గారు. మరి వాళ్ళు వచ్చినటువంటి నాయకులు మరి ఆనాడు ఉద్యమంలో లేరు, ఉద్యమ ప్రస్థానంలో లేని వాళ్ళు ఇవాళ మరి డివైడ్ చేసి గద్దార్ లాంటి వాళ్ళను మిగతా వాళ్ళను కూడా రాజకీయాలకు వాడుకుంటున్నటువంటి నికృష్టమైనటువంటి నికృష్ట కాంగ్రెస్ నాయకులు ఈరోజు వాళ్ళతో సాహసం లేదు, వాళ్ళతో సోపతి లేదు. తెలంగాణ ఉద్యమంలో ఎన్నడూ పాత్ర లేని ఆ నికృష్టులు ఇవాళ వాళ్ళను అడ్డం పెట్టుకొని మరి ఇవాళ రాజకీయ పబ్బం గడుపుకుంటున్నారు. కనుక తెలంగాణ ప్రజానికం కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఏదైతే వాళ్ళు కలలుగన్నటువంటి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైంది, వాళ్ళు కలలుగన్నటువంటి పేదల బడుగు బలహీన వర్గాల అభ్యుదయం కోసం మరి కేసీఆర్ గారు కృషి చేశారు. ఈ 10 ఏళ్లలో జరిగిన అభివృద్ధి ఏదైతే వాళ్ళు స్వప్నంగా వాళ్ళు మనసారా కలలుగన్నట్టు నెరవేర్చారు. చీకటిగా మళ్ళీ కాంగ్రెస్ రాజ్యం వచ్చిన తర్వాత ఈ 3 ఏళ్లలో 9 ఏళ్లలో సాధించిన ప్రగతిని వెనక్కి తీసుకుపోవడం జరిగింది. వాళ్ళ ఆత్మ కూడా ఘోషిస్తుంది. కనుక తెలంగాణ ప్రజలందరూ కూడా ఇప్పటికైనా వాళ్ళ స్ఫూర్తిదాయక వాళ్ళు కలలుగన్నటువంటి ఈ స్వప్నాన్ని, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని మరొక్కసారి గాడిలో పడగొట్టుకోవాలంటే ఇంకొక 2 ఏళ్ళు కాంగ్రెస్ దరిద్రం పోతే మళ్ళీ వచ్చే రాజ్యం జయశంకర్ గద్దార్ కలలుగన్నటువంటి రాజ్యం తప్పకుండా వస్తుంది. కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు. తెలంగాణ రాష్ట్రానికి మళ్ళీ మంచి రోజులు వస్తాయని విశ్వసిస్తూ మరి వాళ్ళ ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరూ కూడా ఇవాళ వాళ్ళకు ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. జై తెలంగాణ, జై కేసీఆర్. ఈరోజు తొలి దశ మలి దశ తెలంగాణ ఉద్యమకారుడు ప్రొఫెసర్ జయశంకర్ సారు జయంతి సందర్భంగా మరి అదేవిధంగా ఇటీవల మరణించిన పెద్ది సుదర్శన్ రెడ్డి గారి జయంతి కూడా ఈరోజు వారికి, మరి అదేవిధంగా ప్రజాయుద్ధ నౌక పోరాట యోధుడు తెలంగాణ సాకారం అయిందంటే కళాకారులతోనే అయింది. దాంట్లో ముందు వరుసలో ఉన్నటువంటి గద్దరన్న గారి వర్ధంతి సందర్భంగా కూడా వాడికి నివాళులు అర్పించడం జరిగింది. వారి స్ఫూర్తితోన, జయశంకర్ సార్ స్ఫూర్తితోన 9 సంవత్సరాల తెలంగాణ కేసీఆర్ గారి పరిపాలనను, తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో బంగారు తెలంగాణ దిశగా ప్రయాణించే క్రమంలో అన్ని రంగాలను అభివృద్ధి చేసి, మరి ముఖ్యంగా భారతదేశానికి వెన్నెముకైనటువంటి వ్యవసాయ రంగాన్ని అన్ని రాష్ట్రాల కంటే పంజాబ్ను తలదన్నే విధంగా వ్యవసాయాన్ని బలోపేతం చేసి
ఈ పంటలతో సస్యశ్యామలం చేసినటువంటి కేసీఆర్ గారి ప్రభుత్వం మళ్ళీ రావాలని సందర్భంగా నేను కోరుకుంటూ 2.5 సంవత్సరాలుగా కాంగ్రెస్ పాలన 420 బూటక హామీలు 6 గ్యారెంటీలు తుంగలో దొక్కి ప్రజలను నయవంచన చేసినటువంటి కాంగ్రెస్ను ఎన్నికలు ఎప్పుడు వస్తే అప్పుడు బొందబెట్టడానికి యావత్ తెలంగాణ సిద్ధంగా ఉంది. ఎందుకంటే ప్రొఫెసర్ జయశంకర్ సార్ కోరుకున్నటువంటి తెలంగాణ ఇది కాదు, మళ్ళీ కేసీఆర్ వస్తేనే సాధ్యమవుతుందని చెప్పేసి ప్రజలందరూ కూడా చర్చించుకుంటున్నటువంటి తరుణంలో దొంగ నాటకానికి తెరలేపి ప్రొఫెసర్ జయశంకర్ సార్ మొదటి నుండి కూడా కాంగ్రెస్ వ్యతిరేకి. ఎందుకంటే ఆ రోజు 1969లో 369 మందిని పుట్టబెట్టుకున్నది కాంగ్రెస్ పార్టీ, మలిదశ ఉద్యమంలో 1200 మందిని పుట్టనబెట్టుకున్నది కూడా కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఆయన మొదటి నుంచి కూడా అడుగున కాంగ్రెస్ను వ్యతిరేకించినవాడు. కానీ ఆయనను ఓన్ చేసుకోవడానికి కపట నాటకాలతో విగ్రహాలు పెట్టి దండలేసి నివాళులు అర్పించి దొంగ నాటాలకు తెరలేపుతున్నారు ఈ కాంగ్రెస్ వాళ్ళు. ఇది ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఎందుకంటే మీరు తెలంగాణ బద్ద శత్రువులు. ఇప్పటికిప్పుడు కూడా ఆందోళనలు మన నీళ్ల దోపిడీ చేస్తుంటే కూడా చూసుకుంటూ పరిపాలన కొనసాగిస్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి, భారత రాష్ట్ర సమితి ఒత్తిడి తెస్తేనే మనకు నీళ్లు మళ్ళీ వస్తూ ఉన్నాయి. కాబట్టి ప్రజలందరూ ఇది గమనిస్తూ ఉన్నారు. బంగారు తెలంగాణ రావాలంటే, మళ్ళీ అన్ని సంక్షేమ పథకాలు రావాలంటే కేసీఆర్ ప్రభుత్వం రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. మరి అదేవిధంగా మరొక్కసారి ఈ ప్రొఫెసర్ జయశంకర్ సార్కు, పెద్దల సార్కు, మరి అదేవిధంగా పెద్ది సుదర్శన్ రెడ్డి గారికి నా ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తాను. జై హింద్, జై తెలంగాణ. సో ఇవ్వండి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ అప్డేట్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి టీవీ 786.